వేములవాడలోని శ్రీ పార్వతీ రాజరాజేశ్వరి దేవస్థానంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సోమవారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి రాగానే అర్చకులు వేద పండితులు స్వస్తి వచనాలతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం కళ్యాణ మండపంలో వేద పండితులు ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ప్రోటోకాల్ ఏఈఓ జి అశోక్ కుమార్, ఆలయ పర్యవేక్షకులు జి శ్రీనివాస్ శర్మ ప్రభుత్వ విప్కు శేషవస్త్రం కప్పి లడ్డూ ప్రసాదం అందజేశారు. నవరాత్రి ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా మొదటి రోజు అమ్మవారు శ్రీ శైలపుత్రి అవతారంలో భక్తులకు దర్శనమిస్తుండగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేశారు. सर्वमंगलमांगल्ये शिवे सर्वात्मनः सर्वोपचारार्थे हरिद्राणि कुङ्कुमाद्विलेपनानि समर्पयामि। దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరం సన్నిధిలో శ్రీదేవి శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజున అమ్మవారు శైలపుత్రి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చేటువంటి వారి సంపూర్ణ ఆశీర్వించేటువంటి కార్యక్రమం ఈరోజు ఇక్కడ ప్రారంభమైన దేవాలయంలో దేవాలయానికి సంబంధించినటువంటి బ్రాహ్మణోత్తముల సహకారంతో దేవాలయ సిబ్బందితోటి వచ్చి కూడా రావాలని స్వామివారికి దర్శనం చేసుకోవడంతో పాటు ఈ అభివృద్దిలో వారి తీర్థులను చెప్పాలని చెప్పి అనేది కూడా వారి ప్రవచనం కూడా అందివ్వాలని చెప్పని కోరవడం జరిగింది. వారు వస్తామని మాట కూడా ఇచ్చిన సందర్భంలో రాబో రోజుల్లో తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనతోటి ఈ దేవాలయాన్ని ఈ వేములవాడ నియోజకవర్గ అభివృద్ధి పద్ధతులు తీసుకోవడం ధ్యేయంగా పనిచేస్తామని ఈ శ్రీదేవి నవరాత్రుల సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు అందజేస్తూ అందరికీ మంచి జరగాలని, అందరూ బాగుండాలని, ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ అందజేయాలని చెప్పిన సందర్భంగా ప్రార్థన చేస్తా ఉన్నాను. అందరికీ కూడా బతుకమ్మ పండుగ పర్వదినాలు ప్రారంభమైన సందర్భంగా శ్రీదేవి శరణ్ నవరాత్రులు ప్రారంభమైన సందర్భంగా అందరికీ మా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ ఆ పార్వతీ పరమేశ్వర ఆశీస్సులు అందాలని చెప్పి ఆ దేవి అమ్మవారి ఆశీస్సులు అందాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.